స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీ రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి రాత్రికి కూడా నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి మీ సన్నిధిలోనికి మమ్మల్ని సమకూర్చినందుకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుతున్న ఈ కూడికిని మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తీసుకురండి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడికి ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా నడిపించి మహిమను పొందమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, మరి మీరు ఎవరిని సేవిస్తారో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకోండి. మీరు ఎవరిని సేవించ కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. హల్లెలూయా. యెహోషువ ఒక తీర్మానం చేస్తున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని నమ్ముకుంటారో, ఎవరిని పూజిస్తారో మీరే కోరుకోండి. అది మీకు మీ ఇష్టం. మీరు ఎవరిని సేవించినా నేనును నా ఇంటి వారును యెహోవాని మాత్రమే సేవిస్తాం. మా నిర్ణయం ఇది. మీరెవరిని సేవించుకుంటారో అది మీరే చూసుకోండి అని తేల్చి చెప్పేశాడు. చాలా చోట్ల ఏం జరుగుతుందంటే, ఇంటి వారందరితో కలిసి ఆయన ఒకటే తీర్మానం చేస్తున్నాడు. అంటే నా మాట నా ఇంటి వారు వింటారు అనే నమ్మకం ఆయనకు ఉంది. ఆయన చెప్పినట్టు ఆయన మాట ప్రకారం ఆయన ఇంటి వారు అందరూ అనుసరిస్తారు. యెహోవాని సేవించుదామంటే సరే అంటారు, కానీ ఇంట్లో ఎవరు కాదన్నారు. అందుకని ఆయన ధైర్యంగా మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, నేనును నా ఇంటి వారు యెహోవాని మాత్రమే సేవిస్తామని పబ్లిక్గా బహిరంగంగా ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. అలాగనే మరొక సంగతి చూస్తే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో, మొదటి రాజుల గ్రంథం 18:21. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడే అయితే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా, జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటైనా పలకలేదు. హల్లెలూయా. 2 తలంపుల మధ్య ఉన్నారు. వాళ్ళు
2 పడవల మీద కాలేశారు. యెహోవాను సేవిస్తారు, బయలుదేవతను కూడా పూజిస్తారు. అటు ఉంటారు, ఇటు ఉంటారు. ఆదివారం ప్రార్థన ఉంటుంది, సోమవారం సీరియల్ సినిమాలు ఉంటాయి, ఆదివారం ప్రార్థన ఉంటుంది, మిగతా రోజుల్లో తిరణాల్లో తీర్థయాత్రలు, పక్కింటోళ్ళు వాళ్ళు చేసే పూజలు పునస్కారాలు, వాళ్ళు తినే పలహారాలు, పదార్థాలు, ప్రసాదాలు అన్నీ తింటూనే ఉంటారు, అన్ని రంగాల్లో ఉంటారు. అందుకని ఆయన చెప్పిన మాట అంటే, ఏలియా అందరినీ పిలిచి ఆయన అంటున్న మాట ఏంటంటే, మీరు ఎవరిని సేవిస్తారో, మీరు 2 తలంపుల మధ్య ఎన్నాళ్ళని ఉంటారు. కాసేపు అటు ఉంటున్నారు, కాసేపు ఇటు ఉంటున్నారు. అట కాదు, ఏదో ఒక నిర్ణయానికి రండి. యెహోవా దేవుడు అని నమ్ముకుంటే ఆయన్నే నమ్ముకోండి. లేదు బయలు దేవుడు అనుకుంటే ఆ బయలునే నమ్ముకోండి. కాదంటలేదుగా, బలవంతం ఏమి లేదు కదా. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది మన దగ్గరికి కూడా ప్రార్థనకు వస్తూ ఉంటుంటారు. ప్రార్థనే ఉంటుంది. కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, పాత అలవాట్లు, వదులుకోలేని మానుకోలేని కొన్ని రకాలైన చేష్టలు వాళ్ళలో ఉంటాయి. అందుకని ఇక్కడ కష్టంగా ఉంది, లాభం లేదు. ఇక్కడ మనం కలిసి ఉండలేము, వేరైపోయి అక్కడికన్నా వెళ్ళిపోతే మంచిది, అదే బెస్ట్, అంతకు మించిన ఉత్తమం లేదు అనుకుని చాలామంది వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇది ఇక్కడ కొంచెం బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. దేవునికి ఏది అయిష్టమో, దేవునికి ఏది బాధ కలిగిస్తుందో, దేవుని వద్దకు పరలోకానికి వెళ్ళకుండా ఏది అడ్డుగా అభ్యంతరంగా ఉంటుందో అది మనకు తగదు, అది మనకు కుదరదు అని ఖచ్చితంగా చెబుతున్నాం. కాబట్టి అది వాళ్ళకి కష్టంగా ఉంది. బొట్టు పెట్టుకుని ఇక్కడ ప్రార్థనకు వచ్చే కంటే పర్వాలేదు, బొట్టు ఎక్కడైనా పెట్టుకొని ఎక్కడికైనా పోవచ్చు అని ఎక్కడైతే చెబుతారో, ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళకి అది ఇష్టమైంది. ఇక్కడేమో కష్టంగా ఉంది. ఎందుకంటే ఎందుకు వద్దు అంటున్నామంటే, ప్రభువుని నమ్ముకున్న వారికి వారి నొసల మీద దేవుని పేరు రాయబడి ఉంటుంది. బైబిల్లో ఉన్న మాట ఏంటంటే 22:4 ప్రకటన గ్రంథంలో ఉంటుంది, వారి నొసటి యందు ఆయన నామము లిఖించబడి ఉన్నది. చేను కొనుక్కుంటే ఆ చేను పట్టా భూమి పేరు మీద ఎవరైతే డబ్బులు ఇచ్చి కొన్నారో వాళ్ళ పేరు ఉంటుంది. వాళ్ళ పేరు మీదకి దాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు, పట్టా పుట్టిస్తారు. అలాగనే యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకున్నారో, ఆయన దగ్గరికి వచ్చి నేను పాపిని క్షమించమని అడిగి బాప్తిసం పొందారో, ఆ బాప్తిసం ద్వారా వారి పాపాలన్నీ కడిగి వారి నొసటి మీద యేసు ప్రభు బిడ్డ అని రాయబడి ఉంటుంది. అది కనపడదు, అద్దంలో చూసుకున్నా ఎదురోళ్ళు తిప్పి ఎంతసేపు కనిపెట్టినా వాళ్ళకి కనపడదు అది. కానీ అదృశ్యమైన ఆయన నామం నొసటి మీద రాసి ఉండబడుతుంది. కనుక వీరు యేసు ప్రభు యొక్క పట్టాదారులు, ఆయన పట్టా భూమి వీరు అని వారి నొసటి మీద యేసు ప్రభు పేరు రాయబడి ఉంటుంది. అందుకని నొసటి మీద మనం బొట్టుని పెట్టకూడదు. అందుకని పెట్టుకోరు. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు, పరలోకం వెళ్ళాలనుకున్నవారు చచ్చిపోయినాక ఈ మట్టి కట్టెని తగలబెట్టడమో బూడ్చిపెట్టడమో చేస్తారు. కానీ ఆత్మ ఉన్నది, అది దేవుని దగ్గరికి వెళ్ళాలి. అయితే దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఇది ఆటంకంగా ఉండకూడదని తీసేస్తారు.
హల్లెలూయా, హల్లెలూయా. మరొకటి ఏంటంటే అందరికి నచ్చంది, పలకని వ్యక్తిని కూడా పలకరించు అని చెబుతాం. వాళ్ళు ఎంత మోసం చేసిన వాళ్ళైనా, ఎంత కీడు చేసిన వాళ్ళైనా క్షమాపణ అడుగు, సారీ చెప్పు, షేకేయండి అని చెబుతాం. అది అందరికీ నచ్చదు. ఈ పలకరియని మనిషిని, కీడు చేసిన మనిషిని పలకరించి ఇక్కడ ఈ మందిరంలో ఉండే కంటే ఇంకొక మందిరానికి పోవటం మంచిది, అదే మేలు అనుకుని ఈ మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఊరూరికి మందిరాలు ఉన్నాయి, బజార్కి చర్చీలు ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన బోధ కావాలి. కాబట్టి చాలా చోట్ల వారికి ఎక్కడ అనుకూలంగా ఉన్నది అంటే అక్కడికి వెళ్ళిపోతారు. కొన్ని చోట్ల సీరియళ్ళు సినిమాలు చూడకూడదని మనం ఎక్కడ చెబుతాం, కానీ సీరియళ్ళు సినిమాలు పాస్టర్ గారు వాళ్ళు కూడా చూస్తారు. పాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద టీవీ ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడ కాదు, మనకు అది తగదు. దేవుని బిడ్డలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ మనకు వద్దు. మనం చనిపోయినాక పరలోకం వెళ్ళాలి కాబట్టి పవిత్రంగా బ్రతకాలని హెచ్చరిక చేస్తూ ఉంటుంటాం. కాబట్టి అదే సినిమా పిచ్చోళ్ళకి, సీరియల్ పిచ్చోళ్ళకి నచ్చదు, అది ఇష్టంగా ఉండదు. ఎక్కడైతే వాళ్ళకి సీరియల్ చూసినా, సినిమా చూసినా ఏం అనకుండా చెప్పకుండా ఉంటారో అది అక్కడ వాళ్ళకు అనుకూలంగా బాగుంటుంది. అందుకని అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంటారు. హల్లెలూయా. మనం గుడిసె దగ్గర స్టార్ట్ చేసిన సేవ పరిచర్య అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇక్కడికి వచ్చి బాగుపడి దేవుని మహాదయను బట్టి స్వస్థత పొంది, పట్టిన దయ్యాల నుంచి విడుదల పొంది, డాక్టర్ల చేతులెత్తి లాభంలో తీసుకెళ్ళిపోమంటే నేరుగా తీసుకొచ్చి మందిరంలో వేస్తే యేసయ్య బాగు చేసి స్వస్థత పొందిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అందరూ కానీ ఇప్పటివరకు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు స్వస్థత పొందిన వాళ్ళు, ఇక్కడికి వచ్చి బాగుపడిన వాళ్ళు అందరూ ఉంటే ఎంతకు 3 మందిరాలు కట్టాల్సి వచ్చేది. అంత జనం బాగుపడ్డారు. మరి ఏరి వాళ్ళందరూ ఎందుకుంటారు? ఇక్కడ బోధ కొంచెం బాధగా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు బాధ అంటే వాళ్ళకు అనుకూలంగా లేదు. హల్లెలూయా. ప్రియులారా, ఎవరినో సంతోష పెట్టాలని మనం చూస్తే దేవునికి శత్రువులం అయిపోతాం, పరలోకానికి మనం వెళ్ళలేం. అందుకని మనుషుల్ని ఎవరిని సంతోష పెట్ట చోటల్లా దేవుణ్ణి సంతోష పెట్టాలి. హల్లెలూయా. దేవుణ్ణి సంతోష పెడితే, దేవుని ప్రేమించే వ్యక్తులం అయితే పరలోకం చేరగలుగుతాం. కాబట్టి దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టే చూసేవారు దేవుణ్ణే సేవిస్తారు, కానీ వేరొక దేవుని సేవించలేరు. హల్లెలూయా. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? కాసేపు యెహోవా ఈ దేవుడు అంటున్నారు, ఆయనకి దండం పెడుతున్నారు. మరి కొంతమంది వాళ్ళే ఏం చేస్తున్నారు? కాసేపు తర్వాత బయలు దేవుడు అంటున్నారు, బయలుకు దండం పెడుతున్నారు, బయలు దేవతకు మొక్కుతున్నారు. అన్నీ గమనించినటువంటి ఏలియా వాళ్ళందరిని పిలిచి అంటున్నాడు, ఇదిగో ప్రజలరా, యెహోవా ఈ దేవుడు అనుకుంటే ఆయన్నే సేవించండి, లేదు బయలే దేవుడు అనుకుంటే మీ ఇష్టం, బలవంతం ఏం లేదు, ఆ బయలునే పూజించుకోండి. కానీ 2 తలంపుల మధ్య ఇంకా ఎన్నాళ్ళు తడబడుతూ ఉంటారు? అవునా కాదా, అదా ఇదా, ఏది కరెక్ట్, ఏది రైట్ అని ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య ఉంటారు? అట్ట వద్దు అని ఖచ్చితంగా ఆయన తేల్చి చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2 తలంపుల మధ్య మనం ఉండకూడదు. ఏదో ఒక తలంపు కిందకి రావాలి, కానీ కాసేపు అటు కాసేపు ఇటు, కాసేపు దేవుడు కాసేపు డబ్బులు. సిరిని ప్రేమించేవారు, డబ్బుని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు. ఎలాగా?
వీళ్ళ దృష్టికి దేవుడు ఎక్కువ, డబ్బులు ఎక్కువ అని అంటే, డబ్బులు ఎక్కువ అనుకున్న వ్యక్తి ఏం చేస్తారంటే ప్రార్థన కంటే ఎక్కువ విలువ డబ్బుకి ఇచ్చేసి డబ్బు కోసం, ప్రార్థన జరిగే సమయంలో డబ్బు కోసం ఇంకెక్కడ ఉంటారు, మందిరాల్లో ఉండరు కానీ వేరే చోట ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ మనిషికి దేవుడంటే ఎక్కువ ప్రేమ ఉందా, డబ్బులంటే ఎక్కువ ప్రేమ ఉందా అని అక్కడే అర్థమైపోతుంది. వేరే చెప్పనక్కర్లా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుని ఎక్కువ ప్రేమిస్తాను అంటాడు. కానీ దేవుణ్ణి ఎక్కువ ప్రేమించేటువంటి వ్యక్తి తన వలె తన పక్కనున్న తోటి మనిషిని కూడా ప్రేమిస్తాడు. పక్కనున్న మనిషిని ప్రేమించడం లేదనుకో, పక్కనున్న తన పొరుగువాడిని ప్రేమించలేడు. కానీ నిన్ను దేవుడు అంటే నాకు ఎంతో ప్రేమ అని చెబుతున్నాడు. అది నిజమేనా? కాదు. కంటి ముందు కనపడే మనిషిని ప్రేమించలేనోడు కంటికి కనపడని సాటునున్నటువంటి దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? దేవుని ప్రేమ లేదు, దేవుడు అతని హృదయంలో లేడు. ఎట్లా చెప్పగలం? అతను కంటి ముందు కనిపించే తన సహోదరుని ప్రేమించలేడు. కంటికి కనపడే వ్యక్తిని ప్రేమించలేనోడు కనపడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు? పైకైతే చెబుతాడు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఒట్టిదే. అతనిలో దేవుని ప్రేమ ఉన్నదా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే, పక్కనున్న వ్యక్తి, బాధలో ఉన్న వ్యక్తి, తన సొంత సహోదరుడైన ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ప్రేమించటం లేదు, ప్రేమ కనపరచటం లేదు అని అంటే, ప్రేమ లేని వాడు ఎలా ఉంటాడంట? ప్రేమ లేనివాడు, అన్నీ ఉన్నాయి, ప్రేమ లేనివాడు వ్యర్థుడు. అంతా ఉంది, మిగతా అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ప్రేమ ఒక్కటే లేదు. గన్నగన్నలాడేడి కంచు వలెను మ్రోగేటి తాళంలాగా ఉంటాడు. గోలగోలు చేస్తాడు, అమ్మో నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే చాలా ప్రేమ అని గోలు చేస్తుంటాడు. కానీ ఒట్టిదే. అది ఊరక దాంభీరంగా నాకు ప్రేమ ఉంది, నాకు దేవుడు అంటే ఇష్టం అని చెప్పుకోవటమే తప్ప అక్కడ ఒట్టిదే, ప్రేమ లేదు, ఏం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తన వలె తన పొరుగు వాడిని ప్రేమించాల. రాత్రి దగ్గరగా ఈ టైం లోపల పూర్మెట్లో ఉన్నాం. అక్కడ కళ్ళు లేని ఒక ఆయన ఉన్నాడు. రెండు కళ్ళు పుట్టుకు నుంచి లేవు. చాలాసార్లు మన దగ్గరికి కూడా వచ్చారు వాళ్ళు. తల్లి కొడుకే ఉన్నారు. రెండవ కొడుకు ఒక అతను, ఇంటి పట్టాలు ఇవి, సారాయికి డబ్బులు లేవు నాకు, పట్టాలు పెట్టి 100-200 సారాయి తాగొస్తానని ఇంటి పట్టా అడుగుతుంటే, ఇల్లే అమ్ముకుంటే నువ్వు ఇంకెక్కడుంటావరా అంటే, నువ్వు నాకు చెప్పేదానివే ముసల్దానాన్ని కర్ర తీసుకుని కొడితే చెయ్యి ఇరిగిపోయింది. వాళ్ళ అన్న ఉన్నాడంటే 2 కళ్ళు లేవు, కళ్ళు లేని గుడ్డ ఆయన. అయ్యా అయ్యా అంటే అయ్యా లేదేం లేదని అంత తోసెత్తే ఆ కళ్ళు లేని అబ్బాయి పోయి అటుపడా. తర్వాత ఆ తల్లి ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు ఇక్కడే ఉంది, మందిరంలోనే చెయ్యి కట్టుకున్న దాకా ఉంది. తర్వాత మళ్ళీ వెళ్ళింది. చాలా రోజులైంది కదా, చూసి వద్దామని వెళ్ళాం. ఎవరూ పలకరించే వాళ్ళు లేరు, తిన్నావా లేదా అని అడిగే వాళ్ళు కూడా లేదు. చాలా బాధాకరమైన పరిస్థితి. నిన్న మేము వెళ్తే అటు పలకరించి ప్రార్థన చేసి వెంటనే వద్దామని పోతే దగ్గర అక్కడే గంటన్నర సమయం పట్టింది. అందరినీ గుర్తొచ్చిన వాళ్ళందరినీ అడుగుతూ ఉంటుంటారు పాపం. ఆప్యాయంగా పలకరించి కాసేపు ఉండి వాళ్ళకు ప్రార్థన చేసి రావటం జరిగింది. కనుక కళ్ళు లేని కబోదిగా మిగిలిపోయిన అతను దిక్కులేని అనాదిగా ఒంటరిగా ఉండిపోయాడు. అలాంటి వాళ్ళని ప్రేమతోటి పలకరించి ఏదో మనకు కలిగిన దాంట్లో కొంత
పంచటం వల్ల ప్రేమ చూపించిన వారం అవుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రేమ కావాలా. బైబిల్లో మనకు బోధించే బోధ మొత్తం కలిపి ప్రేమ. దేవుని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు. ప్రేమ కావాలా. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ప్రేమించే వ్యక్తి పక్కనున్న బాధలో ఉన్న మనిషిని కూడా ప్రేమిస్తాడు. నాకెందుకులే, వాళ్ళకి ఏదైతే నాకేంలే అనుకోడు, ప్రేమ కనుపరుస్తాడు. అందుకని మీరు దేవుని ప్రేమించండి. యెహోవా దేవుడే అయితే మీరు దేవుని ప్రేమించండి. లేదు బయలే దేవుడని మీరు అనుకుంటే ఆ బయల్నే ప్రేమించండి, ఆ వ్యక్తినే సేవించండి. అంతేగాని ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు, అటు కాసేపు ఇటు కాసేపు. వద్దు వద్దు, ఏదో ఒక తీర్మానం చేయండి, ఒక నిర్ణయానికి రండి అని చెప్పేసి కఠినంగా వాళ్ళని హెచ్చరిక చేయటం చూస్తాం. హల్లెలూయా. తర్వాత మనం చూసినట్లయితే నిర్గమకాండం 23 అధ్యాయం 24 వచనం చూసినట్టయితే, యెహోవాని సేవించాలి, యేసే దేవుడిని నమ్ముకోవాలి అని అనుకున్నట్టయితే వాళ్ళు ఏం చేయాలో ఇక్కడ మనకు వివరంగా చెప్పబడుతుంది చూస్తాం. నిర్గమకాండం 23:24, వారి దేవతలకు సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలం చేసి వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టవలెను. హల్లెలూయా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే వారి విగ్రహములను బొత్తిగా పగలగొట్టాలి. అదేంటి అంటే వాళ్ళు ఆరాధించుకునే దేవుళ్ళు కాడకపోయి వాళ్ళ బొమ్మలు పగలగొట్టమనే కాదు, అర్థాన్ని మనం గ్రహించుకోవాల్సింది. హల్లెలూయా. మన హృదయంలోని ఈ విగ్రహాలు ఉంటాయి. హల్లెలూయా. అదేంటిది? దేవుడి కంటే ఎక్కువ నువ్వు ఎవరినో ప్రేమిస్తావో అది ఒక విగ్రహం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక విగ్రహం, రకరకాలైన విగ్రహాలు లోపలే ఉంటాయి, వాటిని పడగొట్టాలి. అంటే దేవుని కంటే కొంతమందికి వస్తువుల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ వస్తువు అంటే అంత పడిచేస్తారు, అది వారికి ఒక విగ్రహం. ఆ ప్రేమను పడగొట్టమని, దాని వస్తువుల మీద ఉన్న ప్రేమను, ఆ విగ్రహంగా ఉన్నటువంటి దాన్ని పగలగొట్టాలి. హల్లెలూయా. కొంతమందికి అన్నం అంటే చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే ఉపవాసం ఉన్న రోజునే, మంచి ఉపవాసం పెట్టిన రోజునే మంచి భోజనం ఏర్పాటు చేసి చుట్టాలు పిలిచారు. ఇవాళకి ఉపవాసం లేదేం లేదులే కానీ అక్కడ బాదంప. ఎందుకంటే ఫంక్షన్కి పిలిచారు వాళ్ళు, మంచి ఖరీదైన భోజనం పెడుతున్నారు, భోజనం చేసి వద్దామని. ఈ భోజనమే వాళ్ళ దృష్టిలో, వాళ్ళ యొక్క హృదయంలో అది ఒక విగ్రహం. భోజనం కోసం ప్రార్థన, ఉపవాస ప్రార్థన కూడా ఎగ్గొట్టి శుభ్రంగా ఫంక్షన్కి వెళ్ళి తిని వచ్చారు. ఈ విగ్రహం ఏంటిదంటే భోజనమే వాళ్ళకు ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని పగలగొట్టాలి. అంటే ఇంకా మనసులో ఉపవాసం ఉన్నాం, ప్రార్థనకి వెళ్తాం, సిద్ధం అయిన తర్వాత రెడీ అయి నాకు ఇప్పుడు వచ్చి ఫంక్షన్ అంతా రమ్మని పిలిస్తే మేము ఎట్టొస్తాం, మాకు దేవుడు ముఖ్యం కానీ నీ బోవ కాదు ముఖ్యం, మాకు అక్కర్లేదు, పోనీ మేము రాం, తర్వాత వస్తాం. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు వచ్చి ఒక ముద్ద తిని వస్తాం, అంతేగాని నీ ఫంక్షన్ కోసం, ఒక పూట కూటి కోసం ఆశపడి జ్యేష్ఠత్వాన్ని అమ్ముకుని అతను భ్రష్టుడైపోయాడు. అలాగ మేము
విగ్రహాన్ని లోపలే పెట్టుకొని దాన్ని మేము ఆరాధించలేము అని ఆ విగ్రహాన్ని పగలగొట్టి ఉపవాస ప్రార్థనకి వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి చాలామందికి వివరం తెలియక వాళ్ళ విగ్రహాలు పగలగొట్టేది ఏంది, వాళ్ళ విగ్రహాలతో మనకేం పని, అయి కాదు విగ్రహం అంటే. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళకి డబ్బులంటే ఎంత ఇష్టమో. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన జరుగుతుంది 3 రోజులు. ఉపవాస ప్రార్థనకు రెడీ అయిన తర్వాత ఉపవాస ప్రార్థనకి వెళ్ళిపోతున్నసరికి కూలీలు దగ్గర మనిషికి 1000 రూపాయలు ఇస్తాం. ముఠా మేస్త్రి ఎంతమందిని తెచ్చి అన్ని 1000 ఇస్తాం, మేస్త్రి కూలికి 3000 ఇస్తాం అని చెప్పి మిరియమ్మ కాడకి, ముఠా మేస్త్రి ఆమె కాబట్టి మిరియమ్మ కాడకు వచ్చేసారు. ఇప్పుడు ఈ మిరియమ్మకి డబ్బు మీద ప్రేమ ఎక్కువ ఉందనుకో, ఏం చేస్తుంది, ముఠా మేస్త్రి కూలి 3000 వస్తాయి అంట ఒక్కరోజుకే. 30 మందిని మిరగాయలకని తీసుకెళ్తే మనిషికి 1000 వస్తాయని చెప్పేసి ఉపవాస ప్రార్థన లేదు, ఉపవాస ప్రార్థన లేదని ఎగ్గొట్టి మిరగాయ కోతకపోతే ఏమైనట్టు, డబ్బే ఒక విగ్రహం అయిపోయినట్టు. డబ్బు మీద ప్రేమ పెంచుకోకూడదు. 3000 కాదు 30,000 ఇచ్చి నేను రాను, ఉపవాస ప్రార్థన ఉంది, మందిరానికి వెళ్తున్నాం, రెడీ అయ్యాం, వెళ్తున్నాం. కావాలంటే 5,000 ఇస్తా, నీకెందుకు మేస్త్రి కూలి 5,000, నీ 5,000 కాదు, నువ్వు 50,000 ఇచ్చి నేను రాను పో. ఆ విగ్రహాన్ని పగలగొట్టి మందిరానికి వచ్చినట్టు. ఆమేన్. అది వారి విగ్రహాలను బొత్తిగా పగలగొట్టాలంటే అది సంగతి. హల్లెలూయా. దేవుణ్ణి ఎక్కువ ప్రేమించే వ్యక్తి ఎలాంటి దాన్నైనా సరే తుచ్చమైనదిగా ఎంచటం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అదే సేవకుని పిలిచాడు. ఏలియా వెనుకీడితే వెళ్ళిపోయి అరక దున్నుతున్న వ్యక్తి వద్దకు వెళ్ళి తన మీద ఉన్నటువంటి శాలువా తీసి అరక దున్నుతున్న ఎలీషా మీద వేసాడు. నన్ను వెంబడించు అన్నాడు. సరే అని అన్నాడు. కాడెద్దులను బయటకు తోలకొచ్చాడు. అందరం 12 అరకల రైతులు వాళ్ళు. ఆయన 12 అరకలు కలిగి దున్నుతున్నటువంటి రైతు ఆయన. ఈ 12 అరకలు అక్కడే 11 అరకలు ఉన్నాయి, కానీ ఇతనొక్కడు మాత్రం తను తోలుతున్న 12వ అరకని ఎద్దులు నాగలి బయటకు తీసుకొచ్చేసి నిన్ను వెంబడిస్తా, ఇంక మళ్ళీ వెనక సూపు లేకుండా ఉండటం కోసం ఈ కాడెద్దులు నాకెందుకు, ఆ ఎద్దులు ఆడే వదిలేచ్చాను, మళ్ళీ వెళ్ళి అదే పని మళ్ళీ చూసుకుంటానని వెనక ఆశ కలగకుండా ఉండేదానికి నాగల్ని దాన్ని ముక్కలు చేసి పొయ్యి వెలిగిచ్చేసి మంట పెట్టి కాడెద్దులు 2 అక్కడికక్కడికే నరికి ఆ 2 అక్కడికక్కడనే వంట చేసి వచ్చిన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరికీ భోజనం చెప్పేసి వాళ్ళు కూడా చెరొక ముద్ద తినికి ప్రయాణం మొదలయ్యారు. ఏలియా ఎనికిడితే ఎలీషా కాడెద్దుల్ని అక్కడికక్కడికే వధించి భోజనం చేసి విందు చేసి తలా ఒక ముద్ద పెట్టి ఏలియా ఎనికిడితే వెళ్ళిపోయాడు. అదేంది, ఆయన వెళ్ళాడు, ఎద్దులను ఉంచొచ్చగా, ఏమో ఉంచితే వెనక ఆశ కలుగుద్దేమో, మళ్ళీ వెనక్కి పోయి వ్యవసాయం చేద్దాం అనిపించుద్దేమో. తాను విడిచి వెళ్ళిన దాన్ని పూర్తిగా నాశనం చేసి ఇంకెప్పటికీ మరలా వెనక్కి రాకూడదు. హల్లెలూయా. ఒక తీర్మానం చేస్తే మళ్ళా వెనక్కి తిరగకూడదు. హల్లెలూయా. కొండ బావి దగ్గర పగలగొట్టి సమరయ స్త్రీ యేసయ్యని వెంబడించింది. ఆమేన్. అడుక్కుని భిక్షగాడు దిగ్గును లేచి నడుస్తూ ఆ వస్త్రాన్ని తీసి విసిరి కొట్టాడు. అడుక్కోవటానికి వాడుకున్న వస్త్రాన్ని, దీంతో నాకు ఇంకా పని లేదు, మళ్ళా నాకు అడుక్కునే గతి పట్టదు, యేసయ్య వెనకీడితే నేను వెళ్ళిపోతున్నా, ఆయన వెంబడించి నాకు అడుక్కునే స్థితి రాదని వస్త్రాన్ని తీసి ఇసిరి పక్కనే ఇచ్చాడు. సమరయ స్త్రీ కొండ పగలగొట్టింది. కాడెద్దుల్ని నిలువున ఎలీషా నరికి
వంట చేసి తలాకు ముద్ద పెట్టి వెనకీడితే వెళ్ళిపోయాడు. ఇంకేంటంటే వెనకట మళ్ళీ ఆలోచన లేదు. నాగట్టు మీద చేయి వేసిన వాడు వెనకకు తిరిగి చూడకూడదు. సావైనా బ్రతికైనా ఇక దేవుడు వెనకీడితే వెళ్ళిపోవటమే. హల్లెలూయా. యెహోవా ఈ దేవుడని తీర్మానం చేసావా? ఆయన వెంబడించటం మొదలు పెట్టామా? మళ్ళీ వెనక్కి తిరగకూడదు. హల్లెలూయా. యేసయ్యనికి ఈడితే పోవాలి, కానీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా మళ్ళీ వెనక్కి తిరగకూడదు. హల్లెలూయా. వాళ్ళు తడపడుతున్నారు, 2 తలంపుల మధ్యలో తడపడుతున్నారు. అయితే 2 తలంపుల మధ్య ఏదో ఒకటే తీర్మానం చేయండి. యెహోషువ అదే అంటున్నాడు, మీరెవరిని సేవించినా నేనును నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఏలియా అంటున్నాడు, మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడతారు? అయితే యెహోవాని సేవించండి, కాదంటే బయలును సేవించండి. మీరు ఎన్నాళ్ళు అటు కాసేపు ఇటు కాసేపు ఉంటారు? ఏదో ఒక తీర్మానం చేయండి, ఒకటే ఎంచుకోండి అని ఒక తీర్మానం మీదకి రమ్మని పిలిపించాడు. అలాగే రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆమె ఇదిగో నీ తోడుకోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయింది కదా, నీవు కూడా తోడుకోడలు వెంబడి వెళ్ళు అంటుంది. అత్త అంటుంది, ఓర్ప వెళ్ళిపోయింది, తన దేవుడి దగ్గరికి వెళ్ళింది. నువ్వు కూడా వెళ్ళొచ్చుగా నీ దేవుడి దగ్గరికి. ఆహా, నేను వెళ్ళను. హల్లెలూయా. కిందకి చదువు. 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమని నువ్వు నన్ను బతిలాడొద్దు. నువ్వు వెళ్ళే చోటకే నేను వస్తా, నీవు నివసించే చోటే నేను నివసిస్తా. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందే చోటన నేను కూడా మృతి పొందుతా, అక్కడనే నేను పాతి పెట్టబడతా. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకపరచజాలదు. హల్లెలూయా. రూతు తిరుగులేని తీర్మానం చేస్తుంది. తోడుకోడలు వెళ్ళింది, తన ఇడిచి వచ్చినటువంటి ఆ దేవుళ్ళ దగ్గరికి, ఆ దేవతల దగ్గరికి ఆమె పోతే పోయింది. నేను పోను, నేను నిన్ను వెంబడిస్తున్నా, నీ వెనకేడితే వస్తున్నా. నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం. నువ్వు చచ్చిపోయే చోటే నేను చచ్చిపోతా. అంతే, మరణం తప్ప ఏది మనలిద్దరిని వేరు చేస్తానికి వీలు లేదు. ఖచ్చితంగా తేల్చి తిరుగులేని తీర్మానం చేసి చెప్పేసింది. అసలు నువ్వు నన్ను బతిలాడొద్దు అత్త, నన్ను వెంబడించొద్దని చెప్పొద్దు, నువ్వు నేను వెనకీడితే వస్తా అని తిరుగులేని తీర్మానం చేసింది. అట్టనే మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. దేవుణ్ణే వెంబడించాలి, కానీ మధ్యలో వేరే రూట్కి వెళ్ళకూడదు. కాసేపు ధన వ్యామోహం, కాసేపు ఐహిక ఆచారాలు, కాసేపు ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ఇతరులు ఎవరో నమ్ముకున్నారు, ఎవరో నడుస్తున్నారు, వాళ్ళ దారితోటి మనకెందుకో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేరే వాళ్ళతోటి మనకు అనవసరం. మనం ప్రభువుని నమ్ముకున్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. మరణం తర్వాత మోక్షం, పరలోకం ఇచ్చేది యేసు ప్రభువే అని విశ్వసించాం. ఆ దారినే వెళ్ళిపోతున్నాం.
ఇంకా అట్లాగే వెళ్ళాలి. కానీ మధ్యలో వేరే వాళ్ళు చెప్పే మాయ మాటల్లో పడి పక్కదారికి పోయామా గురి తప్పిపోతాం. పరలోకం వెళ్ళాల్సిన మనం మరి ఇంకొక చోటుకి వెళ్తాం. అందుకని పరలోకం చేరేదాకా కుడి ఎడమలకు ఎటు తప్పిపోకూడదు. హల్లెలూయా. మధ్యలో అనేక మంది అనేక రకాలైనటువంటి పద్ధతులు సాంప్రదాయాలు ఆచరిస్తూ ఉంటుంటారు. వాళ్ళు అంటుంటారు, ఏమని సలహా చెప్తారు, మేము మాత్రం ప్రార్థనకు పోవట్లా, మేమందరం ప్రార్థనకు పోయినా కొలుపుల టైంలో ఒక ముద్ద అక్కడ తినొస్తాం, ఒక ముద్ద ఇక్కడ తింటాం. అదేంటి అంతే, మేము మాత్రం చేయట్లేదా? తమలపాకులు, తాంబూలాలు, ఇంకా నలుగులు, ముగ్గులు, ఇంకా అన్ని రంగాల్లో ఉంటాం. మీరు కూడా ఉంటే తప్పే ఉంది. ఇదిగో చూడరు, అది మేము మొత్తం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే, మేమందరం పాటిస్తున్నాం. అనేక చోట్ల అవునా, మరి నువ్వు ఒక్కదానివి ఏమైంది? మా అందరిలో ఒక్కదానివే నువ్వు, ఏం లేకుండా బోసి మొఖాన ఏం బాగలేదు. సరే కానీ ఏం చేస్తాం? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడిపేస్తుందంట. హల్లెలూయా. చెప్పుడు మాటలు వినకూడదు. బైబిల్లో ఏది ఉన్నదో, మనం ఏం చదువుతున్నామో, ఏది వింటున్నామో, ఏది కరెక్టో మనం గ్రహించాలి, అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడవగలిగితేనే పరలోకం పోతాం. కానీ లేకపోతే పరలోకం వెళ్ళలేం. పరలోకం మనం అనుకున్నంత తేలిగ్గా లేదు. అందుకే దీన్ని అన్న మాట ఏంటంటే ఇరుకైన మార్గం. యేసు ప్రభు చెప్పాడు, ఇది ఇరుకు మార్గం. చాలామంది ఈ ఇరుకు మార్గాన్ని అనుసరించి నడవాలని ప్రయత్నం చేస్తారంట, కానీ వాళ్ళ వల్ల కాదు. ఎందుకని? మన ఇష్టం అంతా చంపుకోవాలా, మన ఆశలన్నీ చంపేసుకోవాలి, మన కోరికలన్నీ పాతి పెట్టాలి. హల్లెలూయా. మన చిత్తం ఏమీ జరగదు, దేవుని చిత్తమే చెయ్యాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ జారిపోయి దేవుని చిత్తాన్ని చెయ్యక మనకు నచ్చిన చిత్తాన్ని, మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకుని పోయామనుకో, ఏమైద్ది? నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళితే నినివేకి బదులు తర్షీషు వాడెక్కినంత మాత్రంలోనే యోనాకు ఏ గతి పట్టిందో అదే పరిస్థితి అయింది. హల్లెలూయా. కాబట్టి శ్రమల పాలవకుండా ఉండటం కోసం దేవుడు ఏం చెప్పాడో సరిగ్గా విని అర్థం చేసుకునే ఆ దారిని వెళితే చనిపోయినాక పరలోకం చేరతాం. ఆమేన్. అట్ట కాకుండా పక్క వాళ్ళు చెప్పిందంతట కొడితే చివరికి ఇబ్బంది పడేది మనమే. వాళ్ళు చెప్పి సలహా చెప్పి, ఉచిత సలహా చెప్పి వెళ్ళిపోతారు. నీ ఇష్టం, బలవంతం ఏం లేదు. మేమందరం మాత్రం వెళ్తాం చర్చికి, మేము ప్రార్థన పోయిన వాళ్ళమే, మేము బాప్తిసం తీసుకున్న వాళ్ళమే. తప్పేముంది? నలుగురితో పోతే నలుగురు దారిని నడిచిన దారిలో నడవటమే మంచిది అని నీ సలహా చెప్తూ ఉంటారు. హల్లెలూయా. చాలామంది ఏంటంటే వాళ్ళు సొంతంగా నిర్ణయం ఏం తీసుకోలేరు, సొంతంగా ఏం ఆలోచించి ఒక తీర్మానంలోనికి రాలేరు. ఇక ఆడికి పక్క వాళ్ళ మీద ఆధారపడతారు. ఉదాహరణకి బట్టలు ఉతికి మొయ్యలేక మెడలు నొప్పులు పడుతున్నాయని తండ్రి కొడుకు ఇద్దరు కలిసి వెళ్ళి గాడిదను కొనుక్కొచ్చుకుందామని పోయారంట. గాడిదను కొన్నారు. దానికి తాడు కట్టి వాళ్ళ నాన్న ముందు ఈడితే పోతుంటే కొడుకు కర్ర పట్టుకుని తోలుకుంటూ పోతున్నాడు. కొద్ది దూరం పోయినాక ఒక ఆయన ఎదురయ్యి అన్నాడంట, ఏమయ్యా ముసలోడి, నువ్వు ఎట్టకొట్ట గాడిదని తీసుకెళ్తున్నా, పిల్లోడే కదా, వాడిని గాడిద మీద కూర్చోబెట్టుకుని తీసుకుపోవచ్చుగా అన్నాడంట. అది మాట కూడా బాగానే ఉంది, ఒరే నువ్వు పైకి ఎక్కరా అని గాడిద మీద ఎక్కి ఆ తాడు పట్టుకొని తీసుకెళ్తా ఉన్నాడంట. ఇంకొద్ది దూరం పోయిన తర్వాత ఇంకొక మనిషి ఎదురయ్యి అంటున్నాడంట, ఏ అబ్బాయి
నువ్వు పిల్లోడి బుడిగి నడుచుకుంటూ పోవచ్చు, ముసలోడాయ ముసలోడిని ఎక్కించి నువ్వు తీసుకుని పోవాలి. కానీ అదేంది ఆ ముసలోడు ఊగులాడుకుంటూ నడుస్తాడు, నువ్వు గాడిద మీద బలి ఎక్కువ కూర్చున్నవే, ఇదిగో బుద్ధి లేనోడ అని వాళ్ళకే సరే లట్టయితే అని పిల్లోడు దింపేసి ఈ ముసలోడు ఎక్కాడని. హల్లెలూయా. ఇంకా కొద్ది దూరం పోయిన తర్వాత ఏమయ్యా, ఎండకు అది ఒగురుతూ ఉంటే ఏం మనుషులయ్యా మీరు, ఎండకి గాడిద అది నడవలేక అల్లాడుతుంటే గాడిద కొడుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి దాన్ని కాలు చేతులు కట్టేసి మోసుకుపోవాలి. కానీ అల్లాడి ఎండకు సావదా అని అంటే ఉరి అది కూడా నిజమేనని చెప్పి 2 కాళ్ళు కట్టేసి దాన్ని పైన వేసుకుని మోసుకుంటూ పోతున్నారండి. చచ్చిన దాన్ని కానీ కర్ర దూర్చి ఎట్ట మోస్తారో ఆ రకంగా ఆ కాళ్ళు కట్టేసి మధ్యలో కర్ర ఒకటి వేసుకుని ఎదురుకు వాళ్ళ నాన్న భుజం మీద వెనకాల కొడుకు భుజం మీద వేసుకుని గాడిని మోసుకుంటూ పోతున్నారు. ఇంకొకళ్ళు తోడయ్యి ఏందిరా సచ్చింది దాన్ని తోలుకొస్తున్నారు, భలే ఓడిపోయినే మా గాడిది బాగానే ఉంటే, మరి దాన్ని చచ్చిందని కదా కర్ర వేసుకుని మోసుకెళ్ళేది కాదు అలా ఆయన చెప్పాడు. ఎవరు నీకు చెప్పింది, మొయ్యి లేక భుజం లాక్కొత్తంటే అని చెప్పి ఆతరు కింద పడేశాడు. నిజమేనో ఆయన చెప్పిన మాట కూడా బతికిందని మనం మోసకపోయేదేంది. హల్లెలూయా. చెప్పుడు మాటలు వినే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది. హల్లెలూయా. ఆ చర్చి బాగలేదు, ఈ చర్చి సూపర్గా ఉంటుంది, నీకెందుకు మా ఆయన గిడితే రాని ఆడకపోతారు, కొన్నాళ్ళు ఆడచొస్తారు. ఆడ బాగలేదని కొద్ది రోజుల తర్వాత ఇంకొక చర్చికి పోతే అది ఇంకా భలేగా ఉంటుందంటే మళ్ళీ ఆడకపోతారు. వీళ్ళు తిరిగి ఆ చర్చి బాగాలేదు, ఈ చర్చి బాగలేదని చర్చి తిరిగి చివరికి ఏమైంది వాళ్ళ పరిస్థితి. ఈ గాడిద మోసినవాడు సంగతమా ఆ రకంగా తిరుగుతూనే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. లేదు, వాక్యం ఏది చెబుతుందో, బైబిల్లో ఏమి రాసి ఉందో, ఏది సత్యమో అది జాగ్రత్తగా వినాలి. దాని ప్రకారం నడిస్తే అది మనం చివరికి చేరవలసిన గమ్యానికి పరలోకానికి వెళ్తాం. పరలోకం అంటే నీ ఇష్టాలన్నీ సంపుకునేది ఇరుకు మార్గం. హల్లెలూయా. ఇది ఇరుగ్గా ఉంటుంది. నీ ఇష్టమంతా సంపుకోవాలి, పక్క వాళ్ళ ఇష్టాలన్నీ చంపేయాలి. దేవుని ఇష్టం ఏదో అడిగి తెలుసుకొని ఆ ప్రకారం నడిస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి అనేక మంది ఇరుకు మార్గాన్ని అనుసరించి నడవటం కష్టంగా ఉండి మేమంత దూరం రాలేములే అంటారు. హల్లెలూయా. దేవుడు ఏది చెప్పాడో జాగ్రత్తగా వినాల, అర్థం చేసుకుని గ్రహించుకుని అక్కడ దూరం అయినా సరే వెళ్ళాల. దేవుడు అన్నాడు, లోతు ఆ దూరాన్ని కనిపిస్తున్నదే అక్కడికి వెళ్ళు అని. లోతు అంటాడు, నీకేం తెలుసు దేవుడు, అంత దూరం నేను పోలేను, ఇది దగ్గరగా ఉంది, చిన్న ఊరు, నన్ను అక్కడ పోని. ఇది తన సొంత ఇష్టం. సోయర్ అనే చిన్న గ్రామానికి వెళ్ళాలనేది సొంత చిత్తం. దేవుని చిత్తం దూరాన్ని కనపడుతుంది పర్వతం, అక్కడికి వెళ్ళు అన్నాడు. దేవుడు చెప్పినట్టు సోయర్కు కాకుండా లోతు దేవుడు చూపించిన పర్వతానికి వెళ్తే ఆయన చరిత్ర వేరొక రకంగా ఉండేది. ఆమేన్. కానీ ఇతను ఏం చేశాడు, తనకు నచ్చిన చిన్న ఊరికి వెళ్ళాడు. హల్లెలూయా. అలాగే లోతుతో పాటు యోనా కూడా నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళబోయాడు. దారిలో ఎన్నో కష్టాలు కొని తెచ్చుకున్నాడు. అలా కాకూడదు మన జీవితం. అయితే మరి దేవుని చిత్తం ఏదో, మనం ఏది చేసినా, మనం ఎక్కడికి వెళ్ళినా అది దేవుని చిత్తమా కాదా అడిగి తెలుసుకొని సరి అయిన దేవునికి ఇష్టం ఏదో, మన జీవితాన్ని గురించి దేవుని ప్రణాళిక ఏదో, ఆ ప్రణాళిక ప్రకారం మనం నడుచుకోగలిగితే ఖచ్చితంగా మనల్ని సఫలులుగా చేసేవాడు దేవుడు, నడవలసిన త్రోవలో నడిపించేవాడు దేవుడు. చాలామంది ఏంటంటే దారి తప్పిన కారణాన, దేవుని ఇష్టం కాకుండా సొంత చిత్తాన్ని చేసిన కారణాన
యోనా వలె, లోతు వలె అనేక మంది తన సొంత ఆలోచన చొప్పున నడిచి కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం అలా కాకూడదు. అయితే మరి ఏం చేయాలా? దేవుని ఇష్టం ఏంటో, దేవుని ఆలోచన ఏందో అడిగి తెలుసుకోవాలి. మరి ఆయన ఆలోచన కోసం వేచి ఉండాల, కనిపెట్టుకొని ఉండాల. దేవా, నీ చిత్తం ఏది, నీ ఆలోచన ఏంది, నా జీవితంలో నీ ఉద్దేశం ఏంటి చెప్పు అని ఎదురు చూడాలి. కొన్నిసార్లు దేవుడు కావాలని అడిగింది వెంటనే ఇవ్వడం, ఆలస్యం చేస్తాడు. అది మన పరీక్షకే. 75వ సంవత్సరం వయసు అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాం నీ కొడుకుని ఇస్తానన్నాడు. 80 ఏళ్ళ వయసు వచ్చింది, ఏది కొడుకు రాలా. 90 ఏళ్ళ వయసు వచ్చింది, ఏది కొడుకు ఇంకా పుట్ల. 100 సంవత్సరాల వయసు వచ్చింది. అప్పటిదాకా ఎవడుంటాడో ఎదురు చూసి ఇంకా ఇస్తాడు దేవుడు, ఇంకా ఇస్తాడు. ఎప్పుడు ఇక దేవుడు ఇచ్చేదే? దేవుడు ఇచ్చిన వరకు జాలే కానీ ఆకారం తీసుకుని ఆమెతో ఉండిపో అంది శారా. సలహా చెప్పింది. ఓపిక బట్టలేని ఏమంటారు అడావుడిను వాళ్ళు ఓపిక పట్టలేరు అంత. ఏమంటారు అయ్యా వాళ్ళని? అంతసేపు ఎవడు ఓర్చుకుంటాడు? అప్పుడు దాకా ఎవడు ఉంటాడు అన్న ఉడికిన దాకా. ఏందయ్యా ఎంకయ్యా, ఎప్పటికీ అది ఉడికేది ఎప్పుడు, తినేది ఎప్పుడు? కడుపాత్రం వల్ల వీళ్ళని ఏంది అంటారా ఒక పేరు. అప్పుడు దాకా ఇవ్వడమంటే ఆడుంటాం, అంతసేపుడు దాకా ఉండాలా. ఏదో ఒక మాట ఉంటుందయ్యా, ఏమో సునీతమ్మా నీకు గుర్తొచ్చిందా? ఉదార పొల్ల కడుపాత్ర పొల్ల ఏంది అంటారయ్యా. అప్పుడు దాకా నేను ఉండలేను. తొందరపడకూడదు. అన్ని సంవత్సరాలు ఓర్చుకున్నది కదా శారా. ఇంకొద్ది ఓపిక పడితే అసలోడు ఇస్సాకే వస్తాడుగా. ఎవడుంటాడు అన్ని సంవత్సరాల దాకా? దేవుడు చెప్పినోడు పిల్లవాడిని ఎత్తనోడు ఇయ్యొచ్చుగా. ఇంకా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ హడావుడిగా తొందర చేసి హాగరం తీసుకొచ్చి తగిలిచ్చింది. కష్టాలు కొందెచ్చుకుంది. హల్లెలూయా. హడావుడి చేసి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆవేశంతో ఏం చేసింది? ఒక మాటతో చెప్పాలంటే, ఎవరో వెనకట ఒక ఆమెకి తలకాయ దొరద పుట్టిందంట. అక్కడ ఏంటి ఈర్బానా ఏంటిదమ్మది, దువ్వెన కూడా ఏం దొరకలేదంట. పొయ్యి కాడ కూర్చున్న మనిషి పొయ్యిలోనే నిప్పు కొరువే తీసుకుని గీరుకుంటుందంట. మంచిదేనంటావా? ఇంట్లో పోయి దువ్వెని తెచ్చుకొని గీరుకొని అంత తీరిక లేక గోర్లన్నీ కత్తిరించుకున్నానని పొయ్యి కాడ కూర్చున్న మనిషి పొయ్యిలో నిప్పు కొర్రుతోటే గీరుకుందంట. శారమ్మ చేసిన పని అదేగా. కష్టాలు కొని తెచ్చుకోవటం అంటే అంతేగా. తొందరపడి ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ, ఉద్రేకం. హల్లెలూయా, హల్లెలూయా. అనావిడి చేసి తొందర చేసి అంతసేపుడు దాకా ఉండలేక తన తలని నిప్పు కొరువుతోటే తన తల గీరుకున్నట్టు చేసుకొని కాల్చుకొని కష్టాల పాలైపోయింది. తర్వాత మళ్ళీ ఆమె ఏడుస్తుంది. హల్లెలూయా. కాబట్టి తొందరపడకూడదు. 25 సంవత్సరాలు ఓపిక పట్టిన తర్వాత అప్పుడు దేవుడే స్వయంగా దిగొచ్చాడు. మీదటికి ఈ పాటికి నీకు గర్భంలో కొడుకు పుడతాడు, బాబుకు ఇస్సాకు అని పేరు పెట్టని మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా నెరవేర్చాడు. ఆమేన్. అప్పటిదాకా ఓర్చుకోవాలా, ఎదురు చూడాలా, కనిపెట్టాడా, తొందరపడకూడదు. హల్లెలూయా. రాకడ గుర్తులన్నీ జరిగిపోతున్నాయి. రాకడకు ముందు ఏమేమి జరుగుతాయని చెప్పి బైబిల్లో రాసి ఉందో అవన్నీ ఒక్కొక్కటి అన్నీ అయిపోతున్నాయి. అవి కూడా చాలా స్పీడ్గా అయిపోతున్నాయి. చాలా మంది ఆలోచన ఏంటంటే
బైబిల్ పండితుల ఐడియాలు ఏంటంటే ఇది 2024 సంవత్సరం. ఈ సంవత్సరంలోనే అన్నీ పూర్తి కావచ్చు. వాళ్ళ డౌట్ ఎల్లబుచ్చుతున్నారు. ఎందుకంటే చాలా ప్రవచనాలు ఈ సంవత్సరం నెరవేరుతున్నాయి. వీటిని బట్టి వీటి ఆధారంగా చూసుకొని ఇవన్నీ నెరవేరితే ఖచ్చితంగా వచ్చేసినట్టే రాకడ. యేసు ప్రభు రెండవ రాకడ అతి దగ్గరలో ఉంది. మరి మనం సిద్ధపడాలా, ఎదురు చూడాలా, కనిపెట్టాలా. అప్పటికప్పుడు రెడీ అవ్వాలంటే కుదరదు. హల్లెలూయా. అప్పటికప్పుడు రెడీ అవుదామంటే కుదరదు. ఎప్పటి నుంచో కడగకుండా ఒక అంటుని కడగకుండా అట్టాగే దాచిపెట్టాం. ముందేసుకుని ఇప్పటికిప్పుడు తెల్లగా రోజు గడిగి అంటులాగా గడగాలంటే అయిద్దమ్మా. ఉదాహరణకి టీ కాసుకొని కొండ సట్టి, కూరండే సట్టి, ఏ రోజుదా రోజు ఏ పూటదా పూట కడుగుతారు కదా. నీళ్ళు కాగబెట్టుకునే తపేలా రోజు కడుగుతామా అమ్మ? కడుగుతారా? కడగరు, ఎప్పుడుకో కడుగుతారు. అది పేరగపోయి నల్లగా చెక్కు కట్టిపోయింది. అట్ట అంటూ ముందు వేసుకొని ఇప్పుడు తెల్లగా కొత్త దానిలాగా తయారు చేయాలని గబగబా తోమితే వచ్చుద్దా? చాలా టైం పట్టుద్ది. హల్లెలూయా. కాబట్టి రాకడ రెడీ అయింది. ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని అంటే ఉండు కొద్దిగా పని ఉంది, అలా వాళ్ళతో సమాధాన పడాలా, వీళ్ళకి ఇవ్వాల్సిన బాకీ ఉంది, వాళ్ళ బాకీ వాళ్ళకి తీర్చేసి వస్తా, ఇంకా అవన్నీ సాకులు చెబుతాను. కుదరదు. మేడ మీదకి ఎక్కినవాడు, మిద్దె మీదకి ఎక్కినవాడు కిందకి దిగి రావటానికి ఛాన్స్ లేదు. అక్కడి నుంచి అటే పోవాలా. హల్లెలూయా. షేలోకి వెళ్ళినోడు ఇంటికి వెళ్ళి దూడ కొద్ది మేత వేసి తర్వాత వస్తా ఉండి యేసు ప్రభు అంటే కుదురుద్దా? కుదరదు. షేలో నుంచి పైకి పరలోకానికి వెళ్ళిపోవటమే. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ఏ దినమో ఏ గడియో యేసయ్య ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. అయితే మరి ఎట్ట చేయాలా? ఇప్పటికప్పుడే రెడీగా ఉండాలా. అన్ని తట్టబుట్ట సర్దుకొని సంసిద్ధంగా ఉంటే ఆయన రానే వస్తాడు. ఇక్కడికి ఎక్కి రండి అనే ఒక స్వరం వినపడుద్ది. ఆ స్వరం సిద్ధపడిన వాళ్ళకి వినపడుతుంది, కానీ సిద్ధపాటు లేని వాళ్ళకి వినపడదు. ఆ టయానికి 666 ముద్ర వేయించుకుని కూర్చున్నావు అనుకో, నీకు వినపడదు. ఆ పక్కన ఎదురుగా కూర్చున్న ఆ వ్యక్తికి వినపడుద్ది. ఎందుకంటే ముద్ర వేయించుకోవాలా. హల్లెలూయా. ఇది అతి తొందరలోనే అమలు కాబోతున్నటువంటి సంగతి. 666 ఇది సైతాను ముద్ర. చేతిలో కానీ లేదా నొసట మీద కానీ ఆ ముద్రని ఎక్కించటం జరుగుతుంది. నీకు తెలియకుండానే నీకు ఎక్కిచ్చేయట అయిపోతుంది. గవర్నమెంట్ రూల్ ఏం చేస్తాం? మా బండి మేము చేయాలని ఎక్కిచ్చేసి వెళ్ళిపోతారు. అంత అయిపోయిన తర్వాత నెత్తి నోరు కొట్టుకున్నా లాభం లేదు, ఫలితం ఉండదు. ఎక్కించుకున్న వారికి వినపడదు. 666 ముద్ర ఉంటేనే కొనాలన్నా అమ్మాలన్నా అవకాశం ఉంటుంది. లేకపోతే బతకదెరువే కష్టం అయింది. మరి ఏం చేస్తాం? సరే అన్నం లేకుండా నేను ఒక పూట కూడా ఉండలేను, అయ్యా అని చెప్పేసి ముద్ర వేయించుకున్నావా? అందుకే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఇద్దరు తిరగలు ఇసురుతూ ఉందరు, ఒకరు ఎత్తబడుతురు, ఒకరు ఎరవబడతారు. అదేంది? ఇద్దరు పొలంలో పని చేస్తూ ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారు. ఇద్దరు ఒకే మంచం మీద పడుకుంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడవబడతారు. అదేంది? ఇద్దరు ఆ మంచం మీద పడుకుంది భార్యాభర్త, ఇద్దరు ఒక మంచం మీద పడుకున్నారు. ఆ పక్కనున్న మనిషికి వెనకపడకపోవటం ఏంటి? వినపడదు. వాళ్ళు ముద్ర వేయించుకున్నారుగా. ఎదురెదురు కళ్ళు తెరిసే గుడ్లు అప్పగించుకొని చూసుకుంటూ తిరగ విసురుతూ ఉంటే ఆ ఎదురుగున్న మనిషి ఉన్న పొలంగా లేచి వెళ్ళిపోతుండే. ఈ మనిషికి వినపట్ల. ఎందుకని? వాళ్ళు ముద్ర వేయించుకున్నారు. 666 ముద్ర వేయించుకున్నారు కనుక వాళ్ళకి ఆ స్వరం వినపడదు. ఇదిగో మనుష్య కుమారుడు వచ్చాడు, ఇక్కడికి ఎక్కిరండి
ఆ స్వరం వాళ్ళకి వినపడలేదు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. ఈ వినపడింది వీళ్ళకి కాబట్టి వీళ్ళు వెళ్ళిపోవటం జరుగుతుంది. రెడీగా ఉంటే వెళ్ళిపోతాం, ఇంకా సిద్ధపడకుండా ఉంటే ఇక్కడే విడిచిపెట్టబడతాం. విడిచిపెట్టబడ్డ వారి అగసాట్లు కుక్కలు కూడా ఆలకించవు. ఎంత బాధాకరంగా భయంకరంగా ఉంటాయి అంటే ఇంక వేరే చెప్పనక్కర్లా. చర్చిలో వారం వాక్యం చెబుతుంటే వినపడుతున్నాయి, మా ఇంటి దాకా వినపడ్డాయి. కానీ వెళ్ళకుండా నిర్లక్ష్యం చేసినందుకు ఇవాళ నేను ఏడవాల్సి వస్తుంది. వెళ్ళినా బాగుండేదే, మార్పు చెందినా బాగుండేదే, తప్పులు మానేసినా బాగుండేదే. ఈ తప్పుడు పద్ధతులన్నీ మానుకుని యేసు చెప్పిన నీతి మార్గంలో నడిచినా బాగుండేదని ఆ రోజున జ్ఞాపకం చేసుకుంటావు. అప్పుడు ఏడిచినా లేదు, మొత్తుకున్నా లేదు. కాబట్టి సమయం ఉండగానే, దీపం వెలుగుతుండగానే ఏం చేయాలంట? ఇల్లు చక్కబెట్టుకుందాం, రాకడకు రెడీ అవుదాం. యేసయ్య వచ్చినప్పుడు మేఘాల మీద పరలోకానికి వెళ్దాం. అట్లాగా దేవుడు మనందరినీ సిద్ధపరచుదురుగాక. ఆమేన్. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. రెండు తలంపుల మధ్య మనం ఏమైనా ఉన్నామేమో. పూర్తిగా దేవుణ్ణి మాత్రమే కాకుండా దేవుణ్ణి ఒక పక్క, లోకాన్ని ఒక పక్క, రెండు వైపులా రెండు తలంపుల మధ్య తడపడుతూనే ఉన్నావేమో. మార్చుకుందాం. వద్దు, ఏదో ఒక నిర్ణయానికి వద్దాం, ఒకే తలంపులోనికి వద్దాం. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని, శరీరాన్ని, మనుషులను, వస్తువులను ప్రేమిస్తూ వాటి మీద మనసు పెట్టావేమో. అవన్నీ విగ్రహాల్లాగా మన హృదయంలో ఉన్నాయేమో. సమూలంగా విగ్రహాలని నాశనం చేయాలి, వాటన్నిటిని మన హృదయం నుంచి పగలగొట్టేసేయాలి. దేవుడికి మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చి పరిశుద్ధతను, తగిన అర్హతను ఇమ్మని అడుగుదాం. పరలోకానికి వెళ్ళే యోగ్యత ఇమ్మని ప్రార్థించుకుందాం. సిద్ధపడదాం, ప్రార్థన చేద్దాం. సర్వాధికారి దయాళుడైన తండ్రి, నీకు వందనాలు. కుడి ఇచ్చిన పిల్లలందరిని బట్టి స్తోత్రాలు. ఇంతవరకు మీరు అందించిన సందేశంకై స్తోత్రాలు. ప్రార్థనలో పెట్టిన ప్రతి అంశానికి సమాధానం ఇచ్చినందుకై నీకు వందనాలు. కుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, రాలేకపోయిన బిడ్డలను క్షమించండి. రేపు పగలు, రాత్రి, ఎల్లుండి జరగనున్న కుడికంతా ప్రతి కూటములో నీ సన్నిధి ప్రత్యక్షపరిచి ప్రభావంతో, మహిమతో నీ గొప్ప కార్యాలు జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని ఈ నీ బిడ్డలందరినీ పేరు పేరు చొప్పున దీవించి ఈ రాత్రికాల దీవెనాశ్రాలతో అభిషేకించమని, మహిమ గల మీ రాకకై సిద్ధపరచమని ప్రార్థిస్తూ మహిమతో రానున్న మా ప్రభు రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కుడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.